నమస్తే, నేను చందు. వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నా అంటే నావిగేషన్, మార్గం చూపే శక్తి. రా అంటే రాకెట్, లక్ష్యాన్ని చేరే వేగం. ఈ రెండు అక్షరాలు కలిస్తే నారా. అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి పేరు. ఈ పేరులోనే దాగుంది అపారమైన ఆలోచన, దూరదృష్టి, అభివృద్ధి పట్ల నిబద్ధత. విశాఖపట్నాన్ని 12 దేశాలకు డిజిటల్ లింక్ హబ్గా తీర్చిదిద్దేటువంటి ఆయన విజన్ ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పటంలో నిలబెట్టే పట్టుదల, ఇవన్నీ నారా అనేటువంటి 2 అక్షరాల వెనుకున్నటువంటి నాయకత్వాన్ని ప్రతిబింబిస్తాయి. గూగుల్ ప్రపంచ టెక్నాలజీని శాసిస్తున్న అగ్రగామి సంస్థ. అలాంటి సంస్థను వైజాగ్కు ఆహ్వానించడం, 75 ఏళ్ల వయస్సులో కూడా మేరు నగధీరుల్లా ముందుకు సాగడు. చంద్రబాబు విజన్ ముందు కార్యాచరణ కూడా తలవంచాల్సిందేనా? ఊడుం పట్టు పట్టడం ఆయనకు వెన్నతో పెట్టినటువంటి విద్యేనా? ప్రజల కోసం తపిస్తే ఫలాలు తీపిగానే ఉంటాయా? సాధ్యాసాధ్యాలను అవపాసన చేసేంత భగీరథుడిలా ఎలా రాణించగలిగాడు? సిబిఎన్ నాట్ జస్ట్ ఎ సీఎం, హీఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ పొలిటీషియన్ ఇన్ ది వరల్డ్. నాయుడు ఇన్ ఇండియా అనుకునేలా ఆయన సాధించినటువంటి ఘనతలే సాక్ష్యం. ఆ ఘటనలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. సాధించాలన్న తపన ఎంత దూరమైనా తీసుకువెళుతుంది. దాన్ని అందుకునేంత వరకు నిద్రపోనీయకుండా చేస్తుంది. అదే జరిగింది ఆంధ్రప్రదేశ్ కు మణిహారంగా మారిన గూగుల్ ఒప్పందంతో. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గూగుల్ సంస్థను విశాఖపట్నంలో ఏఐ మరియు డేటా సెంటర్ హబ్ కు స్థాపనకు ఆహ్వానించడం వెనుక ఉన్న ఆలోచన, దూరదృష్టి, వ్యూహం అమోఘమైనవి. 6 గిగావాట్ల డిజిటల్ గ్రోత్ విజన్ కు అనుగుణంగా విశాఖను ప్రపంచ స్థాయి డిజిటల్ లింక్ హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆయన ముందుకు వెళ్లారు. గూగుల్ సంస్థ $15 బిలియన్ పెట్టుబడితో 1 గిగావాట్ సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ ను నిర్మించేందుకు సిద్ధమైంది. ఇది అమెరికా వెలుపల గూగుల్ ఏర్పాటు చేయబోయే అతిపెద్ద ఏఐ హబ్ గా నిలవనుంది. విశాఖపట్నం భౌగోళికంగా, సాంకేతికంగా, వాణిజ్యపరంగా అనుకూలమైన కేంద్రంగా ఉండడం, అంతర్జాతీయ సబ్ సీ గేట్వే, ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్, గ్రీన్ ఎనర్జీ వనరులు వంటి అంశాలను ముందుగానే గుర్తించి వాటిని గూగుల్ కు సమర్థంగా ప్రాజెక్టు చేయడం చంద్రబాబు వ్యూహాత్మకతకు నిదర్శనం. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి వేల కోట్ల ఆదాయం, వేలాది ఉద్యోగాలు, అంతర్జాతీయ గుర్తింపు లభించనున్నాయి. ఇది కేవలం ఒక డేటా సెంటర్ కాదు, ఇది చంద్రబాబు ఆలోచనల శక్తికి, ఆంధ్రప్రదేశ్ ను డిజిటల్ ఇండియా దిశగా నడిపించే నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం. పోటీ అనేది ఏ రంగంలో అయినా కీలకం. దేశంలోని ఆయా రాష్ట్రాలు విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు వివిధ రూపాల్లో ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో గూగుల్ సంస్థ భారత్లో ఏఐ డేటా సెంటర్ స్థాపనకు అనేక రాష్ట్రాలు పోటీ పడుతున్న సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు విశాఖ ఎంపిక చేసుకోవడంలో చూపిన వ్యూహాత్మక దూరదృష్టి ప్రశంసనీయం. గూగుల్ సీఈఓ సుందర్ పిచై తమిళనాడు వాసి అయినప్పటికీ సంస్థకు అవసరమైన గిగావాట్ స్థాయి కంప్యూటింగ్ సామర్థ్యం, అంతర్జాతీయ సబ్ సీ గేట్వే, గ్రీన్ ఎనర్జీ వనరులు, భౌగోళికంగా అనుకూలత వంటి అంశాలను చంద్రబాబు ముందుగానే గుర్తించి వాటిని గూగుల్ కు సమర్థవంతంగా ప్రాజెక్ట్ చేశారు. విశాఖను ప్రపంచ స్థాయి డేటా హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆయన ముందుకు వెళ్లారు. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ కూడా ఈ కేంద్రం భారతదేశంతో పాటు ఆసియా, ఇతర దేశాలకు సేవలందించబోతోందని ప్రకటించారు. ఇది కేవలం రాజకీయ విజయం కాదు, ఇది చంద్రబాబు ఆలోచన, పట్టుదల, వివరించే శక్తి, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం. తపన, ఆ బాధ్యతే గూగుల్ ను ఆంధ్రప్రదేశ్ కు తీసుకురాగలిగింది. 2024లో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నాన్ని ప్రపంచ స్థాయి డిజిటల్ హబ్ గా తీర్చిదిద్దే దిశగా వ్యూహాత్మక ఆలోచనలను ప్రారంభించారు. ఏఐ డేటా సెంటర్, టెక్ కనెక్టివిటీకి కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం మొదలుపెట్టారు. గూగుల్ సంస్థను ఆకర్షించేందుకు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి వ్యూహాత్మక చర్చలు జరిపారు. విశాఖకు గల భౌగోళిక,
సాంకేతిక వాణిజ్యపరమైన అనుకూలతలను ముందుగానే గుర్తించి వాటిని గూగుల్కు సమర్థవంతంగా ప్రాజెక్ట్ చేయడం చంద్రబాబు చూపిన ఆలోచన శక్తికి నిదర్శనం. ఈ సాధన అంతా 16 నెలల వ్యవధిలోనే పూర్తవడం, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను తిరిగి స్థాపించడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు అనుకూలమైన వాతావరణం కల్పించడం, ఇవన్నీ రాష్ట్రాన్ని డిజిటల్ ఇండియా దిశగా నడిపించే నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం. ఏపీలో గాడి తప్పిన వ్యవస్థలను సక్రమంగా చేసుకోవడంతో పాటు అభివృద్ధిని ప్రజలకు అందించడంలో ముఖ్యమంత్రి కీలక భూమిక పోషించారు. ఈ పనిలో నిమగ్నమై ఉన్నప్పటికీ గూగుల్ సంస్థను విశాఖలో ఏఐ డేటా సెంటర్ స్థాపనకు ఆకర్షించడంలో ఆయన తీవ్ర కసరత్తు చేశారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్తో చర్చలు, ఇండియా ఏఐ శక్తి కార్యక్రమంలో పాల్గొనడం వంటి చర్యల ద్వారా ఈ ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. గూగుల్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు. వైజాగ్కు గల భౌగోళిక, సాంకేతిక, వాణిజ్యపరమైన అనుకూలతలను గూగుల్కు సమర్థంగా ప్రాజెక్ట్ చేయడంలో లోకేష్ టెక్నికల్ విజన్, ఆలోచనా శక్తి ముఖ్యమైనవి. టెక్ కంపెనీలతో నేరుగా చర్చలు జరిపి రాష్ట్రానికి ఏఐ విప్లవాన్ని తీసుకురావడంలో ఆయన చురుకుగా వ్యవహరించారు. చంద్రబాబు రాష్ట్ర బ్రాండ్ను తిరిగి స్థాపించడంలో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వాతావరణాన్ని కల్పించడంలో తన అనుభవాన్ని వినియోగించగా, లోకేష్ తన ఆలోచనా శక్తితో టెక్ రంగాన్ని ముందుకు నడిపించారు. కుటుంబంలోనే కాదు, పాలనలో కూడా తండ్రి, తనయుడు ఇద్దరూ పోటీ పడి మరీ గూగుల్తో ఎంఓయూ కోసం శ్రమించడం ఆంధ్రప్రదేశ్కు ఏఐ శక్తిని అందించాలన్న నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం. అనుకున్నది సాధించడమే కాదు, దాన్ని ప్రజల దరిచేర్చడంలో కూడా ముఖ్యమంత్రి ప్రత్యేకత చూపారు. వైజాగ్లో గూగుల్ సంస్థ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుపై అధికారికంగా ప్రకటించిన తర్వాత ఆయన గర్వంగా, ఆశాజనకంగా స్పందించారు. ఈ ప్రాజెక్టును దేశ ఐటీ రంగానికి మలుపు తిప్పే ఘట్టంగా అభివర్ణించారు. ఇండియా ఏఐ శక్తి సమ్మిట్ లో పాల్గొన్న అనంతరం అమరావతికి తిరిగి వచ్చిన ఆయనకు పార్టీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. థ్యాంక్ యూ సీఎం సార్, గూగుల్ కమ్స్ టు ఏపీ అనే ప్లకార్డులు పట్టుకుని ప్రజాప్రతినిధులు ఆయన విజన్ కు అభినందనలు తెలిపారు. ఏపీ బ్రాండ్ ను కేవలం 16 నెలల్లో తిరిగి స్థాపించగలిగాం, అదే ఈ భారీ పెట్టుబడులకు మార్గం సుగమం చేసింది అని చంద్రబాబు గౌరవంగా పేర్కొన్నారు. టెక్ కంపెనీలకు అవసరమైన వనరుల ప్రదర్శనలో తన అనుభవాన్ని వినియోగించడం ద్వారానే రాష్ట్రానికి 1.31 లక్షల కోట్ల పెట్టుబడి, IGW సామర్థ్యం కలిగిన డేటా సెంటర్, ఆసియా దేశాలకు కనెక్టివిటీ కలిగిన ఏఐ హబ్ ను తీసుకురావడంలో సక్సెస్ కు కారణమైంది. పెట్టుబడులు తెప్పించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అందుకే మంత్రి నారా లోకేష్ స్పష్టమైన వ్యూహాత్మక దృష్టి పెట్టడం వల్లనే గూగుల్ సంస్థ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునేలా మారింది. గూగుల్ ప్రాజెక్టు కోసం ఆయన 13 నెలలుగా కృషి చేశారు. అమెరికాలోని గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి మొదట చర్చలు అక్కడే ప్రారంభించారు. తిరిగి వచ్చిన తర్వాత గూగుల్ క్లౌడ్, గూగుల్ ఇండియా మేనేజ్మెంట్ తో నిరంతరంగా సంప్రదింపులు, అధిక ప్రాధాన్యత ఇచ్చారు. పన్నుల స్పష్టత, విధాన మార్పులు వంటి అంశాలపై చురుకుగా వ్యవహరించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం కియా మోటార్స్ వంటి పెట్టుబడులదారులకు ఇచ్చిన ప్రోత్సాహకాలు గూగుల్ కు కూడా వర్తింపజేస్తూ మొత్తం పెట్టుబడిలో సుమారు 7% విలువ ప్రోత్సాహకాలు అందించడం ఓ కీలక మెట్టు. ఇది కేవలం ఒక ఒప్పందం కాదు, ఆంధ్రప్రదేశ్ ను మోస్ట్ ఇన్వెస్ట్మెంట్ రెడీ స్టేట్ గా మార్చే దిశలో లోకేష్ ఆలోచన శక్తికి నిదర్శనం. చంద్రబాబు విజన్ కు, లోకేష్ కార్యాచరణకు దక్కిన ప్రతిఫలం ఇది. తండ్రి, తనయుడు ఇద్దరూ పాలనలో పోటీపడి మరీ గూగుల్ తో ఎంఓయూ కోసం శ్రమించడం రాష్ట్రాన్ని ఏఐ విప్లవాన్ని తీసుకురావాలని నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం.
వైజాగ్లో గూగుల్ సంస్థ ఏఐ డేటా సెంటర్ స్థాపించేందుకు ముందుకు రావడంలో ఎన్ఆర్ఐలు కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా అమెరికాలో నివసిస్తున్న తెలుగు ఎన్ఆర్ఐస్ టెక్ రంగంలో ఉన్నవారు గూగుల్ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ప్రాథమిక ప్రతిపాదనలు, పరిచయాలు, విశ్వసనీయత వాతావరణం ఏర్పడేలా చురుకుగా వ్యవహరించారు. వీరిలో చాలా మంది గతంలో చంద్రబాబు పాలనలో ఏర్పడిన హైటెక్ సిటీ, ఐటీ పాలసీల వల్లే అమెరికాలో స్థిరపడి ఉన్నవారే కావడం విశేషం. వారు గూగుల్ డెసిషన్ మేకర్స్ కి ఆంధ్రప్రదేశ్లోని వనరులు, భద్రత, గ్రీన్ ఎనర్జీ, సబ్సీ కనెక్టివిటీ వంటి అంశాలపై స్పష్టతనిచ్చారు. అలాగే నారా లోకేష్ తన అమెరికా పర్యటన సమయంలో అక్కడి తెలుగు ఎన్ఆర్ఐస్ గూగుల్ అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయడంలో, రాష్ట్ర ప్రాజెక్టుకు మద్దతుగా వాతావరణం సృష్టించడంలో కీలకంగా వ్యవహరించారు. ఈ డయాస్పోరా మద్దతు వల్లే గూగుల్ సంస్థకు ఆంధ్రప్రదేశ్ పై నమ్మకం పెరిగింది. ఇది కేవలం ప్రభుత్వ చర్చల ఫలితం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి నిబద్ధతకు, చంద్రబాబు నాయకత్వంపై ఉన్న విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం. ఆంధ్రప్రదేశ్కు గూగుల్ రాక భారతదేశానికి గౌరవప్రదమైన విదేశీ పెట్టుబడి. దేశ చరిత్రలో ఒక సంస్థ ఇంత భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టేందుకు సుముఖత చూపిన సందర్భం ఇదే. దానికి కారణం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇదే విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీలో జరిగిన గూగుల్ ఒప్పంద సమావేశంలో స్పష్టంగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రతిభ దేశానికి, ప్రపంచానికి తెలిసేలా ఆమె ప్రశంసించడం, భారతదేశం టెక్నాలజీ రంగంలో ముందుకు సాగేందుకు అవసరమైన నాయకత్వం, దూరదృష్టి, ఆలోచన శక్తి ఆయనలో ఉందన్న అంగీకారానికి సంకేతంగా మారింది. భారతదేశం యొక్క డిజిటల్ ఆశయాలు, ప్రభుత్వ విధానాలు, ప్రైవేటు టెక్ సంస్థల మధ్య సమన్వయం ఎలా విజయవంతంగా జరుగుతుందో ఆమె వివరించారు. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు కేంద్రం, రాష్ట్ర గ్లోబల్ టెక్ సంస్థల మధ్య ఏర్పడిన భాగస్వామ్యాన్ని ఆమె పాలసీ టెక్ అలైన్మెంట్ అనే పదాలతో అభివర్ణించారు. ఆమె వ్యాఖ్యలతో చంద్రబాబు యొక్క టెస్టెడ్ అండ్ ట్రైడ్ విజన్, గతంలో హైటెక్ సిటీ, ఐటీ పాలసీల రూపకల్పనలో ఆయన పాత్ర, విజన్ ఉన్న నాయకత్వం వల్లే కార్యరూపం సాధ్యమవుతుందన్న నమ్మకం స్పష్టంగా ప్రతిబింబించాయి. ఆంధ్రప్రదేశ్కు గూగుల్ రాక చంద్రబాబు దృష్టిలో ఇది ఏనుగు కుంభస్థలం టార్గెట్ అన్నట్టుగా మారింది. ఒక పెద్ద సంస్థను ఆకర్షించడం ద్వారా అనుబంధ సంస్థలు, పోటీ వర్గాలు, ఇతర గ్లోబల్ టెక్ కంపెనీలు కూడా రాష్ట్రంపై దృష్టి సారించేలా చేయడమే ఆయన లక్ష్యం. గూగుల్ ప్రాజెక్టు ద్వారా ఏర్పడే డిజిటల్ మౌలిక సదుపాయాలు, సబ్సీ కనెక్టివిటీ, గ్రీన్ ఎనర్జీ, ఫైబర్ నెట్వర్క్ ఇవన్నీ ఇతర సంస్థలకు కూడా ఆకర్షణగా మారతాయి. ఈ ప్రాజెక్టును దశలవారీగా అమలు చేయడం ద్వారా విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో 1000 మెగావాట్లకు పైగా డేటా సెంటర్ సామర్థ్యం ఏర్పడనుంది. ఇది గూగుల్ తో పాటు ఇతర సంస్థలకు కూడా ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ వంటి రంగాల్లో పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తుంది. విశాఖను డిజిటల్ ఇండియా గేట్వేగా తీర్చిదిద్దే దిశలో ఇది కీలక ఘట్టం. అందుకే చంద్రబాబు గూగుల్ ప్రాజెక్టును కేవలం ఒక ఒప్పందంగా కాకుండా ఆంధ్రప్రదేశ్ ను గ్లోబల్ టెక్ హబ్ గా తీర్చిదిద్దే మార్గం చూపే మార్గంగా, ప్రధాన పెట్టుబడిగా భావించారు. ఇది ఒక రాష్ట్రాన్ని ప్రపంచం వైపు తిప్పే వ్యూహాత్మక ఘట్టం. ఒక నాయకుడి దూరదృష్టి ఒక రాష్ట్ర భవిష్యత్తును మార్చగలదు. చంద్రబాబు ఆలోచనల శక్తితో, నైపుణ్యంతో ఆంధ్రప్రదేశ్కు గూగుల్ వంటి ప్రపంచ స్థాయి సంస్థలు రావడం కేవలం పెట్టుబడి రాక కాదు, అది డిజిటల్ మౌలిక సదుపాయాల విప్లవానికి, ఉద్యోగ అవకాశాల పెరుగుదలకు, ప్రపంచ టెక్ మ్యాప్లో రాష్ట్రాన్ని నిలబెట్టే మార్గానికి నాంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఏర్పడే ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ రంగాల్లోని వనరులు, విద్యా అవకాశాలు, పరిశోధనా కేంద్రాలు ఇవన్నీ యువతకు కొత్త దిశ చూపబోతున్నాయి. ఇది ఒక ఒప్పందం కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తిరగరాసేటువంటి శక్తివంతమైన ప్రారంభం. ఇక ప్రజలకు అభివృద్ధిని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఆల్ ది బెస్ట్.